ఎలా ఉన్నారు అందరూ? సో వీడియో అయితే నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. మీకు ఈ మంచు చూడగానే అర్థమైపోయి ఉంటుంది వీడియో అయితే చాలా పాతదని. సో వీడియో సంక్రాంతి అప్పుడు తీసిందనమాట. బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇది. చెప్పు చెప్పు. హలో. ఓకే చెప్పావా? ఇంకా సైలెంట్ ఉండు, ఓకేనా? పోయిల్లోకి వెళ్ళి కూర్చో. సో నేను వాయిస్ ఓవర్ చేస్తుంటే నేను హలో చెప్తా అని చెప్పి పక్కన వసపెట్టలాగా గోల్ చేస్తుంటే వాడితో ఒకసారి హలో చెప్పించాను అనమాట. సిటీలో ఎలాగో ఇలాంటి లైఫ్ దొరకదు కాబట్టి ఊర్లో వెళ్ళినప్పుడన్నా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేస్తాము, నేను మా వాడు. వాడిని అలా మట్టిలో ఆడుకోవడానికి వదిలేస్తానమాట. నేను ఈ మొక్కల చుట్టూ తిరిగి ఏమున్నాయా అని చెప్పి ఆకుకూరలు, కూరగాయలు అవి ఇవి కోస్తూ ఉంటా. అండ్ ఇవి వచ్చేసి కాశీ టమాటాలు. నా వీడియోస్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఈ చెట్లవే అనమాట. బేసిక్గా నా గోల పడలేక ఇంట్లో వాటికి పురుగు మందులు ఏం కొట్టకుండా జీవామృతం, ఘనజీవామృతం లాంటివి వేసి పండిస్తున్నారు. అండ్ ఎన్నాళ్ళు ఓపికగా చేస్తారో కూడా చూడాలి. ఇది డాబా పై నుంచి ఇవి అనమాట. ఇది పక్కనిల్లు, సో చాలా పాతది అది. అండ్ ఈ వాల్ ఉన్నంత వరకు బాబాయ్ వాళ్ళది. ఇదంతా మన పెరడు. అండ్ ఇది వచ్చేసేసి డాబా పై నుంచి అందుతుంది కొబ్బరి చెట్టు. సో ఆ కాయలు మేము చేత్తో తిప్పి ట్విస్ట్ చేసి కోయచ్చు అనమాట. కోసేసి ఈ బీమ్స్కి రాడ్స్ ఉండేవి పైకి, వాటికి వేసి గుచ్చి బజ్జాలు పెట్టి అక్కడే కోకోనట్ వాటర్ తాగేవాళ్ళం అనమాట, నేను మా తమ్ముళ్ళు. అండ్ వీడు పక్కన ఆపట్లేదు. సో ఇలా కనబడిందల్లా వీడియో తీశానమాట. ఇల్లు ఊరు నాకైతే కొత్త ఏం కాదు, కానీ ఎందుకనో వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయాలనిపించింది. చూడటానికి కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా, అందుకని. అండ్ అది మా నాన్న వెళ్ళి సొరకాయ కోసుకొస్తున్నారు, అదే ఆనపకాయ, తులసి కోట, మనీ ప్లాంట్. అది వచ్చేసి బచ్చల తీగ అనమాట, పైదాకా పాకింది. అండ్ మా పిన్ని ఆ మల్లె తీగల్ని, ఈ విరజాజుల్ని చక్కగా పందిరికి పాకించాలని ట్రై చేస్తూ ఉంది. సో ఎప్పటికవుతుందో అది మంచిగా. అండ్ చెర్రీస్, మా వాడు చెర్రీ చూడగానే కోసుకొని తింటున్నట్టు యాక్షన్ చేస్తాడు కూడా. సో ఓకే తిందాం. మొన్న తిన్నావుగా ఊరు వెళ్ళినప్పుడు, బాగుందా చెర్రీ? నువ్వే తిన్నావుగా చెర్రీస్, చెట్టు నుంచి కోసుకొని తిన్నావా? ఎట్లా తిన్నావు చెప్పు. ఓకే తిందాం. ఇగో ఈ పువ్వు ఏంటో తెలుసా? ఈ పువ్వు ఏంటో చెప్పు, ఏ కలర్లో ఉంది? ఓ నీకు గుర్తుందా? తుమ్మె పువ్వు. కానీ అది తుమ్మె పువ్వు కాదనుకుంటున్నానా, ఇంకొకటి ఉంటుంది వైట్ కలర్లో, అది తుమ్మె పువ్వు. అండ్ ఇది వచ్చేసి పాములు రాకుండా చెట్టు అనమాట. దీని పేరేమో నాకు తెలియదు. ఈ పువ్వు పేరు చెప్పు. అమ్మది కాదది, అది పువ్వు చెట్టుది. చెట్టు చింతాత వల్ల పెరట్లో ఉంది, ఓకేనా? చింతాత ఊర్లో ఉన్నారు, మీకు తెలుసు కదా. ఇదిగోండి పైనుంచి చూసిన బచ్చల తీగ, క్లోజ్ వ్యూ. చాలా రకాలు వేసారనమాట. కాశీ టమాటాలు అయితే ఎన్ని కాసాయో, చాలానే పండాయి ఈసారి కాశీ టమాటాలు. నేను వాటితోనే టొమాటో పచ్చడి కూడా చేశాను. తెచ్చుకుందాం. చూడు పువ్వులు చూసావా? ఇదేంటి చెప్పు. టొమాటోస్ రోయ్. చెర్రీయా? ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఇస్తాలే పద. నీకోసం నేను తెచ్చాను. ఇదేంటి చెప్పు. టమాటా. ఎస్ టొమాటో. చెర్రీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. చెర్రీస్ లేవు కానీ చెర్రీ టొమాటోస్ ఉన్నాయి, తింటావా? పద వెళ్దాం, పద. వాడికి 2 చెర్రీ టమాటోస్ ఇచ్చొచ్చానమాట. అండ్ ఈ మధ్య కనకాంబరాలు హైబ్రిడ్వి తప్ప నాటువి ఎక్కడ కనిపించట్లేదు కదా. నేను ఎక్కడన్నా దొరికితే సీడ్స్ తెచ్చుకుందామని చూస్తున్నాను, బట్ ఎక్కడ ఉండట్లేదు, అన్నీ సీడ్లెస్ వచ్చేసాయి.
ప్రతిదీ సీడ్స్ తీసేసుకుంటూ పోతే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు. ప్రతిదీ స్టెమ్స్ నుంచి ఆరెల్స్ ల్యాబ్లో తయారు చేసి పెంచుకోవాలేమో. ఏంటో మనల్ని మనమే కాకుండా చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా నాశనం చేయడానికి మనుషులే ముందుంటారు. సో కోర్స్ ప్రతిదీ మన చేతిలో ఉండదు కదా, దీన్ని మార్చలేము. ఇలా మనం చేయగలిగినవి ఏమన్నా చిన్న చిన్నవి, ఇంట్లో చెట్లు పెంచుకోవడము, చుట్టుపక్కల ఉన్న చెట్లను కొట్టేయకుండా ఉండడము, లేదా మంచి ఫుడ్ గ్రో చేసుకోవడము, ఇవి మాత్రం మనం చేయగలం. కాబట్టి అందరూ మీకు చేతనైనంత మీకు వీలైనంత ఓన్ ఫుడ్ని గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. నాకైతే డ్రీమ్ అనమాట. సో డ్రీమ్ అని ఎందుకు అంటున్నానంటే, మాకు పొలం లేదు. సో పొలం కొనుక్కొని సాగు చేయాలని నా డ్రీమ్. అది ఎప్పటికి ఫుల్ఫిల్ అవుతుందో తెలియదు. అండ్ అది వచ్చేసి వంగ మొక్క కొట్టేసిన తర్వాత అంటే పీకలేదు. సో రూట్స్ నుంచి పీకకుండా సగానికి కొట్టేశారు కదా, కింద కొట్టేసింది. అలా మొండి తలకాయలు వచ్చాయన్నమాట. మొండి తలకాయలు వస్తే ఇంకా దానికి కాయలు రావు. అండ్ ఇది వచ్చేసి టొమాటోస్ మామూలువి, చెర్రీ టొమాటోనే, అదే కాశీ టొమాటో. బలం చాలక చెర్రీ టొమాటోలాగా సైజులో వచ్చాయన్నమాట. కాశీ టొమాటోలు 2 రకాలు వస్తాయి. అంటే 2 రకాలంటే 2 కాదు, రకరకాల సైజెస్లో వస్తాయి బలాన్ని బట్టి. బలం లేకపోతే ఇలా చిన్న చిన్నవి వస్తాయి, బలం సరిపోతే ఒక్కొక్క కాయ 1.5 కేజీ కూడా వస్తాయన్నమాట. అంత పెద్దవి కూడా వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి తుమ్మె పూలు, వాటంతట అవే పడి మొలిచినవి. వీటిని నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక చిన్న ఖాళీ స్థలం ఉండేది, దాంట్లో వాటంతట అవే పడి మొలిచినాయి అన్నమాట. చిన్న బొట్టు ఒకటి తీసుకొని వెళ్ళి సరదాగా కోసుకొని గుళ్ళో ఇచ్చేదాన్ని, శివాలయంలో. అదేదో సరదా అనమాట చిన్నప్పుడు. చిన్న బుట్ట, బుడ్డి పూలు, చాలా పూలు కోసేదాన్ని కూర్చొని. సో తీసుకెళ్ళి అలా శివాలయంలో ఇచ్చేదాన్ని. అండ్ మధ్య మధ్యలో కనబడిన కాయలు అన్నీ కోస్తూ ఉన్నా. అండ్ మావాడైతే నా చుట్టూ తిరుక్కుంటూ కాయల్ని పండ్లని పట్టుకొని తెంపుకొని టొమాటోలను అయితే తింటూ ఉన్నాడు వెనకాల తిరుక్కుంటూ. సో చెర్రీలు అయితే ఇందాక మీరు విన్నారుగా, కలవరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా వాడికి చెర్రీ టొమాటోస్ ఇచ్చి చెర్రీలు అని చెప్పి కూర్చోబెట్టాను అనమాట. నా పక్కన కూర్చొని తింటూ ఉన్నాడు. అయిపోయినాయా? పద తెచ్చుకుందాం. అండ్ మీకోసం వీడియో తీస్తూ హార్వెస్ట్ కూడా చేశాను అనమాట. ఆ చేసినవన్నీ నేనే హైదరాబాద్ పట్టుకొచ్చేసుకున్నా. అండ్ చామంతులు, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా, ప్రకృతే బ్యూటిఫుల్ ఏమంటారు. అండ్ ఈ వీడియోకి తగ్గట్టు వాయిస్ ఓవర్ ఇస్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ కొద్దో గొప్ప రిలేటెడ్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి, విజిట్ చేసి ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ద వే. అండ్ ఇవేంటో చాలామందికి తెలిసే ఉండొచ్చు. అండ్ బై ద వే కనిపిస్తుంది కదా వీడియోలో, కొత్తిమీర ఆకుకి ఫ్లవరింగ్ సీడ్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. సో ఆ చుట్టుపక్కలంతా మంచి స్మెల్ వస్తుంది, ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి మిర్చి చెట్టు ఫ్లవర్. రెగ్యులర్గా ఇలా పువ్వును చూస్తూ ఉంటాం, కానీ నేను ఆ రోజు పర్టికులర్గా దగ్గరికి వెళ్ళి కూర్చొని పువ్వుని వెనక్కి తిప్పి లోపల వైపు చూసాను అనమాట. ఎంత బాగుందో. నేను వీడియో షూట్ చేసినట్టున్నాను, అప్లోడ్ చేస్తాను పక్కన. అండ్ ఇవి వచ్చేసి ధనియాలు పడ్డాయి చూసారా కొత్తిమీర చెట్టుకి. సో నెక్స్ట్ జనరేషన్ అనమాట అది, దీన్ని కోల్పోతే ఎలా. సో సీడ్లెస్ వాటికి బాయ్ బాయ్ చెప్పండి. మన దేశవాళీ విత్తనాలని, దేశీ సీడ్స్ని, దేశీ కౌస్ని ఎంకరేజ్ చేయండి. ఇదిగోండి మిర్చి ఫ్లవరు, చాలా దగ్గరగా నీట్గా తీయడానికి ట్రై చేశాను. ఇది ముడుచుకుపోయి ఉంది, రకరకాలుగా ఉన్నాయి. నాకైతే ఎంత బాగా నచ్చిందో ఫ్లవరు.
చాలా అందంగా ఉంది మిర్చిది ఫ్లవర్. నేను ఇంత క్లోజ్గా అంటే మిర్చి ఫ్లవర్ చూసాను కానీ దాని లోపల ఇంత పర్టికులర్గా వైట్ కలర్లో లావెండర్ కలర్లో చూడలేదన్నమాట. సో మనం అన్నీ ఎంజాయ్ చేస్తాం కదా, సో దాన్ని కూడా వెళ్ళి సాధించి వీడియో తీసుకొచ్చాను. చేసిందేం లేదులేండి, శోధించి వీడియో తీసాను అంతే. సో నాకు అది చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, అందుకని పర్టికులర్గా వెళ్ళి వీడియో తీసుకొచ్చానండి. దాని దగ్గర నేను చాలాసేపు కూర్చున్నాను, మంచి పర్టికులర్గా ఆ లోపలవి నీట్గా కనిపించాలని చెప్పి. కానీ అంత బాగా రాలేదన్నమాట. తినేసావా? అప్పుడు అయిపోయిందా? ఎందుకు అలా చేసావా? కిందంతా నా వాయిస్ని వీలైనంత తక్కువ చేసి పెడతాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మంచిగా బర్డ్స్ అరుస్తున్నవి వినిపిస్తున్నాయి. పక్కన మా వాడు కూడా అరుస్తున్నాడు కాబట్టి కొంచెం వాయిస్ తగ్గించే పెడతాను. అండ్ ఇది వచ్చేసి దొండపాదు. అండ్ మా వాడి చెర్రీ గోల ఆల్రెడీ ఒక వీడియో షూట్ చేసి పెట్టాను. సో షార్ట్ అనమాట, అది జస్ట్ చెర్రీ హార్వెస్ట్ అని చెప్పి ఆల్రెడీ ఛానల్లో ఉంది. షార్ట్స్లో వెళ్ళి విజిట్ చేసి చూడండి. అండ్ మీలో ఎంతమందికి అలా మట్టిలో బేర్ ఫుట్ నడవడం ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అండ్ స్పెసిఫిక్గా మా బుడ్డిగాడిని ఖచ్చితంగా నడిపిస్తాను బేర్ ఫుట్ మట్టిలో ఎక్కడికి వెళ్ళినా సరే. అండ్ దొండకాయలు చూసారా పండిపోయినాయి చెట్టున. సో మా బాబాయ్ వాళ్ళు బిజీగా ఉంటారు పాపం, స్కూల్స్కి వెళ్ళొచ్చి అలసిపోయి పడుకుంటారు కదా. శనాదివారాలు అట్లా వీలున్నప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో పండిపోతూ ఉంటాయి. ఉడతలు, పక్షులు, పిట్టలు తినేస్తూ ఉంటాయి. సో వాటికి పెట్టగా మిగిలినది మనకన్నమాట. చెర్రీ టొమాటోస్. ఈ వీడియోలో చెర్రీస్ చూసి కావాలని గోల్ చేసి అడిగాడనమాట. సో చెర్రీ బదులు చెర్రీ టొమాటోస్ చక్కగా తినచ్చు కదా నాన్న, ఎందుకంటే చేశాడు. ఇలాంటివి ఇంకా చాలా చేస్తాడనమాట వీడు. నెక్స్ట్ వీడియోలో ఇంకా చూద్దాం. ఉంటాను మరి.